చంద్రబాబు ప్రభుత్వానికి మోదీ షాక్ ఇచ్చారు. మాట మాత్రం కూడా చెప్పకుండా మొత్తం గనులన్నీ లాగేశారు. ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది కదూ. నెల్లూరు జిల్లాలోని అత్యంత విలువైన క్వార్జు మైనింగ్ కోసం తెలుగుదేశం పార్టీ నేతలు చాలామందే పోటీ పడుతున్నారు. ఈ మైనింగ్ విషయంలో నారా లోకేష్ ఆశీస్సులతో ఒక సెక్షన్ భారీగా దోచేందుకు ప్రయత్నం చేస్తోంది అంటూ కథనాలు వచ్చాయి. దీని మీద డెకాయిట్ బ్యాచ్ అంటూ కొన్ని పత్రికలు రాస్తూ వచ్చాయి. చివరికి ఇప్పుడు ఈ ఉదంతంలో కేంద్రం జోక్యం చేసుకుంది. నేరుగా ఆ మైనింగ్ వ్యవహారాలని తన పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు. చంద్రబాబుకి కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా విలువైనటువంటి క్వార్జు మైనింగ్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోంచి లాగేసుకున్నటువంటి వైను అత్యంత అవమానకరం అని కూడా అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బగా కూడా భావిస్తున్నారు. నెల్లూరులో గడిచిన 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో క్వార్జు మైనింగ్ విషయంలో ఎవరైతే చక్రం తిప్పారో అదే బ్యాచ్ ఇప్పుడు నారా లోకేష్ వెనక చేరి నారా లోకేష్ ఆశీస్సులతో ఆయనకి భారీగా ముట్టజెప్పి ఈ మైనింగ్లో దందాకు పూనుకుంటున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. జమీన్ రైతు లాంటి పత్రికలు గగ్గోలు పెట్టాయి. నారా లోకేష్ కనుసన్నల్లోనే ఈ మొత్తం దందా సాగుతోంది అంటూ ఆ పత్రిక రాసుకొచ్చింది. అలాంటి విషయంలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకుని పెద్ద షాక్ ఇచ్చినటువంటి వైను ఆసక్తికరంగా కనిపిస్తుంది. నెల్లూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ మొత్తం 10కి 10 సీట్లు గెలుచుకుని అక్కడ ఏకఛత్రాధిపత్యాన్ని సాధించిన తర్వాత ఆ పార్టీలో చక్రం తిప్పుతున్నటువంటి కొందరు నేతలు క్వార్జు మైనింగ్ మీద కన్నేశారు. దీనికి ఒక లాబియింగ్గా మారిపోయి ఒక ముఠాగా తయారయ్యి మొత్తం క్వార్జు తవ్వకాల ద్వారా భారీగా కాజేయాలని స్కెచ్ చేశారు. దీని మీద పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. అనేక రకాల ఆధారాలతో పిఎంఓతో సహా కేంద్ర వ్యవహారాలకి ఈ విషయం వెళ్ళడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం మైనింగ్ లీజులు ఇతర వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి మారిపోవడంతో ఇది ఎక్కడికి దారి తీస్తోంది అనేటువంటి చర్చ మొదలైంది. గతంలో ఇదే రీతిలో పోలవరం ప్రాజెక్ట్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏటీఎంగా మార్చుకుని భారీగా దాంట్లో అవినీతికి పాల్పడ్డారు అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. రాజమహేంద్రవరంలో జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి పాల్గొని చంద్రబాబు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి మోదీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పరిపాలన సాగిస్తున్నప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలోని క్వార్జు మైనింగ్ విషయంలో చంద్రబాబు వ్యవహారాలకి చెక్ పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నారా లోకేష్కి అడ్డుకట్ట వేసేలా క్వార్జు మైనింగ్ విషయంలో జోక్యం చేసుకోవడం, దాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది, ఏ రీతిలో మళ్ళుతుంది చూద్దాం.